హాయ్ వ్యూవర్స్, మీకు మీ కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా రాముల వారికి నేను కొన్ని ప్రసాదాలు తయారు చేశాను. అవి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఒకసారి చూద్దాం రండి. వెల్కమ్ టు అలా కిచెన్లో. స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో ఈ పానకం ఒకటి. దీని తయారీ కూడా చాలా సులువండి. బెల్లము, మిరియాలు, ఉప్పు, శొంఠి, యాలక్కాయలు, నిమ్మకాయ. ఒక బౌల్ తీసుకుని బెల్లం తీసుకుని తగినన్ని నీళ్లు చేర్చుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న శొంఠి, యాలక్కాయలు, మిరియాల పొడిని వేసుకుని పైన కొంచెం నిమ్మకాయ పిండుకుంటే అయిపోయినట్టేనండి. పానకం తయారైపోయింది. తర్వాత మినపగారెలు. గ్లాస్ మినపప్పుకి గుప్పుడు బియ్యం వేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. గారెలకి ఇలాగైతే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చేతిని తడి చేసుకుంటూ గారెల్ని రౌండ్గా చేసుకుని నూనెలో ఒక్కొక్కటిగా వదులుకోవాలి. ఇది అలవాటు లేని వాళ్ళు పాల ప్యాకెట్ కవర్ కానీ అరిటాకు కానీ యూజ్ చేయొచ్చు. నాకు అలవాటు, అందుకే అలా వేసేస్తున్నాను. మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని వదులుకోండి. వేడివే ఆయిల్ కదండి, కొంచెం మీద పడుతుంది, చూసుకుంటూ వేసుకోండి. ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్తో మరొక వైపుకి తిప్పుకోవాలి. కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మరొక ప్రసాదం మినపప్పు గారెలు రెడీ అండి. నెక్స్ట్ రవ్వ పూర్ణాలు. రవ్వ పూర్ణం బౌల్స్లా తయారు చేసుకుని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకోవాలి. నేను ఈ పిండిని గారెల కోసం తీసుకున్న పిండిలో నుంచి కొంచెం తీసుకుని ఒక 1/2 కప్పు బియ్యం పిండి, ఒక 1/4 కప్పు ఇడ్లీ రవ్వ కలుపుకుని బ్యాటర్ని తయారు చేసుకున్నాను. ఒక్కొక్కటిగా నూనెలో వదులుకోవాలి. ఈరోజు ఎటు వెళ్ళినా ఎటు చూసినా రాముల వారి నామే, జై శ్రీరామ్. జాగ్రత్తగా స్ట్రైనర్తో తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. రవ్వ పూర్ణం బూరెలు కూడా రెడీ అండి. అంతే, ఇంకా స్వామివారికి నివేదించడమే. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.